కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో తీట్ల బాబురావు అనే వ్యక్తి మృతి చెందాడు. ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చిన రోగికి ఎలాంటి వైద్య చికిత్సలు అందజేయకపోవడంతోనే ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. పరిస్థితి బాగోలేదని చెప్పినా కూడా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడితే మా దగ్గర డబ్బులు లేవనేసి నేను ఇంటికి వెళ్ళి సైడ్లో పెట్టి 40,000 తీసుకొచ్చుకున్నా. 40,000 తెచ్చుకున్నాక మేడం మా అన్నయ్య పంపించండి అంటే మీ అన్నయ్య మంచిగా ఉంటాడమ్మ, ట్రీట్మెంట్ జరుగుతుంది, మీ అన్నకి ఏం కాదని చెప్పేసి ఆ మేడం అన్నది. సరే ఇక నన్ను ఇద్దరేమో ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, అయితే మేడం పంపించండి మరి ఇంటికి తీసుకెళ్తాం మేడం, అది వేరే హాస్పిటల్కి తీసుకెళ్తామంటే టెస్ట్కి వచ్చినాక తీసుకెళ్ళండి అన్నారు. 4 గంటలకు వచ్చి నేను లోపలికి వచ్చి బయటకు వెళ్ళినా మళ్ళీ 4:30కి వచ్చేసరికి మా అన్న డెడ్ బాడీ అయిపోయిందండి. వాళ్ళు కనీసం తెల్లారినాక 5ంటికి తీసుకొచ్చి మాకు రాలే ఇంజక్షన్ ఇవ్వడానికి. మళ్ళీ నైట్ 7ంటికి వస్తే అప్పుడు ఇంజక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. కనీసం 8 సార్లు ఇచ్చినా వాళ్ళు రాలేదు సార్ అసలు బయటికి. ఏమన్నంటే కదిలిస్తా